అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. పులివెందుల జెడ్పీటీసీ, ఒంటిమిట్ట జెడ్పీటీసీకి పోలింగ్ జరుగుతుంది ఉదయం 7 గంటల నుంచి. ఉద్రిక్త పరిస్థితులు ఉదయం 10 గంటల తర్వాత ప్రారంభమైంది. ఇలాంటి అలజడులేవో సృష్టిస్తారన్నటువంటి అనుమానం ఉన్న నేపథ్యంలోనే పోలీసులు కట్టుదిట్టంగా భద్రత ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయమే అవినాష్ రెడ్డిని, సతీష్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు, గృహ నిర్బంధం చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత అవినాష్ రెడ్డిని కడపకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే మార్గ మధ్యలోనే అవినాష్ రెడ్డి పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకుని పులివెందులకు వచ్చిన పరిస్థితి ఉంది. చాలా క్లియర్గా అక్కడ ఉద్రిక్తతలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ప్రశాంతంగా జరుగుతున్నటువంటి పోలింగ్ను చెడగొడుతున్నారు. అక్కడ ఉద్రిక్తతలు రాజేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ టీడీపీ వాళ్ళతో కావలసుకుని గొడవలు పెట్టుకుని అక్కడ ఉద్రిక్తత క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు అంటే అక్కడ ఉదయం నుంచి ప్రజలు బారులు తిరుగుతూ ఉన్నారు ఓటేయడానికి. పులివెందుల జెడ్పీటీసీ కావచ్చు, ఒంటిమిట్ట జెడ్పీటీసీ కావచ్చు. అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా 30 ఏళ్లలో ఒక్కసారి మనం దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. గత 30 ఏళ్లలో తొలిసారిగా ఆ జెడ్పీటీసీలకు ఎన్నిక జరుగుతోంది. ఎందుకనంటే మొత్తం ఏకగ్రీవమే. గతంలో ఫస్ట్ టైం 30 ఏళ్లలో ఫస్ట్ టైం పులివెందుల జెడ్పీటీసీకి ఎన్నిక జరుగుతుంది. 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, ఇండిపెండెన్స్తో సహా. అంటే వాళ్ళకు ఒక స్వేచ్ఛ వచ్చింది. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా ఏ విధంగా నిర్వహించాలి, భయపెట్టో ఇంకొకటి చేసో ఏకగ్రీవాలు చేసుకోవటం కాదు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాల్సింది అని ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలో పార్టిసిపేట్ చేస్తోంది. ప్రస్తుతం మిగతా అభ్యర్థులు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. శాంతియుత వాతావరణంలో ప్రజలందరూ కూడా అక్కడ వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కానీ వైసీపీ కార్యకర్తలకి, అక్కడ ఉన్నటువంటి బరిలో ఉన్న వైసీపీ అభ్యర్థులకి, అక్కడ ఉన్న వైసీపీ సానుభూతి పరులకి అర్థమైపోయింది. స్వచ్ఛందంగా ఓటేస్తూ ఉన్నారు, ఎవరికి భయపడకుండా పోయి ఓటేస్తూ ఉన్నారు. ఇలా అయితే మనం గెలవటం కష్టం. ఇలా అయితే జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీ కోల్పోతాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావించి గందరగోళం సృష్టించారు. అక్కడ గందరగోళం చేయటం కోసమే వైసీపీ శ్రేణులు అక్కడికి వెళ్ళి గలాటా చేశారని చెప్పి టీడీపీ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఉదయం వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఆయన చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ బూతుల్లోకి చొరబడి రిగ్గింగ్లు చేసుకుంటా ఉన్నారు. ఇంత రిగ్గింగ్ నేను గతంలో అసలు ఎక్కడా చూడలేదు. మొత్తం రిగ్గింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళు ఓట్లు వేసుకుంటా ఉన్నారు. అసలు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు, బయట ఎక్కడి నుంచో వందలాదిగా వస్తూ ఉన్నారు, ఓట్లు వేస్తున్నారు, గుద్దుతున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే చేతులు ఎత్తేసారు క్లియర్గా, మనం ఓడిపోతున్నాం, ప్రజలు మనకి వ్యతిరేకంగా తీర్పిస్తూ ఉన్నారు, ఈ 2 జెడ్పీటీసీలో కూడా టీడీపీఏ గెలవబోతుందని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఇక చేసేదేమీ లేక టీడీపీ మీద అభాండాలు వేస్తున్నారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీనికి కౌంటర్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవినాష్ రెడ్డి పోలీసుల కళ్ళుగొప్ప తప్పించుకుని మళ్ళీ ఇటు వచ్చి పెద్ద ఎత్తున ర్యాలీ తీసే కార్యక్రమం చేశారు. అవినాష్ రెడ్డి కూడా పిక్చర్ క్లియర్ అయిపోయింది. ఎందుకంటే ఈ 2 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది. అందుకే ఒక్కొక్క ఓటుకి 10,000 రూపాయలు ఇవ్వటానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైపోయిందంట. రాత్రికి రాత్రి చాలా చోట్ల డబ్బులు పంచారు. ఓటు 10,000. జెడ్పీటీసీ ఈ స్థానాలతో ఏవైనా రాష్ట్ర రాజకీయంలో మారిపోతుందా? ఈ ఒక్క స్థానం గెలుపుతో మొత్తం పరిస్థితులు మారిపోతాయా? లేదు కదా. దీన్ని ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది? అవినాష్ రెడ్డి కనుసనల్లో మొత్తం డే 1 నుంచి ఆయనే తిరుగుతూ ఉన్నాడు, ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నారు, ఓటేండి అని కోరుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఓడిపోతామన్న భయం కనిపిస్తోంది. ఒకవేళ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట మసకబారే అవకాశం ఉంది. సొంత నియోజకవర్గంలో కూడా గెలిపించుకోలేకపోయాడు, ఇంకా ఆయనేమి పార్టీ అధ్యక్షుడు, ఆయనేమి మాజీ ముఖ్యమంత్రి అని ఎక్కడ తీవ్ర విమర్శలు వస్తాయో, ఎక్కడ ప్రతిష్టకి భంగం కలుగుతున్న ఉద్దేశంతో కొంత ప్రెస్టేజ్గా తీసుకొని తిరుగుతూ ఉన్నారు. కానీ డెఫినెట్గా పిక్చర్ క్లియర్ అయిపోతూ ఉంది. ఎన్నికలైతే ప్రశాంతంగా కొన్ని కేంద్రాల్లో జరుగుతున్నాయి, కొన్ని చోట్ల ఈ విధంగా దురుద్దేశంతో ఉద్రిక్తతలు రాజేస్తున్న పరిస్థితుంది. అయినప్పటికీ కూడా కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ చాలా క్లియర్గా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైతే ఇంకొన్ని వందల బలగాలను కూడా తీసుకొచ్చి
ఎక్కడా హింస చెలరేగకూడదు, ఎక్కడా ఉద్రిక్తతలు కనిపించకూడదు. 2 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అక్కడక్కడ కొట్టుకున్న కొంత గందరగోళం సృష్టించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా బలగాలు వెంటనే స్పందించి అక్కడ సెటరేట్ చేశారు. డెఫినెట్‌గా ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గారి పాత్ర ఇంత శాంతియుతంగా అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు జరిగినా ఇంత శాంతియుతంగా ఈ ఎన్నిక జరగటానికి మెయిన్ రీజన్ నీలం సాహ్ని. జగన్మోహన్ రెడ్డి గారు తను ఇష్టంగా తెచ్చుకున్నటువంటి ఐఏఎస్ అధికారి. ఇప్పుడు ఆ నీలం సాహ్నియే ఈ ఎన్నికల్ని నిర్వహిస్తున్నారు. చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. గతంలో మెచ్చుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ ఎన్నికల కమిషనర్ మీదే, ఈ అధికారి మీదే విమర్శలు చేస్తున్నారంటే తప్పు ఎక్కడుంది? ఇక్కడ క్లియర్‌గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఓటమి భయం పట్టుకుంది కాబట్టే వైసీపీ ఇంత రచ్చ చేస్తుందన్నది క్లియర్. ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు? 2 జెడ్పీటీసీలు కేవలం 2 అంటే 2 జెడ్పీటీసీ స్థానాల్లో కొంత గందరగోళం కనిపించినా, చిన్నపాటి ఉద్రిక్తతలు కనిపించినా, వైఎస్ అవినాష్ రెడ్డి ఉదయం నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి ఈ వ్యవహారం చూసినా మీకేమనిపిస్తోంది? కామెంట్ బాక్స్‌లో తప్పకుండా తెలియజేయండి.